నిన్ను ఎవరూ గుర్తించినప్పుడు చింతించకు. గుర్తింపు కోసం కావాల్సిన అర్హత కోసం పాటుపడు. నేను నెమ్మదిగా నడుస్తాను, అంతేకాని వెనకడుగు ఎప్పుడూ వేయను. నాకు ఆ మనిషి ఇష్టం లేడు, వాడి గురించి ఖచ్చితంగా ఇంకా బాగా తెలుసుకోవాలి. నువ్వు కొందరిని అన్నిసార్లు, అందరినీ కొన్నిసార్లు మోసం చేయగలవు, కానీ అందరినీ అన్నిసార్లు మోసం చేయలేవు. ఒక కుక్క తోకను పట్టుకొని దాన్ని కాలు అని పిలిస్తే ఆ కుక్కకి ఎన్ని కాళ్ళు ఉన్నట్టు? 4. తోకను కాలన్నంత మాత్రాన అది కాలైపోదు. ప్రతి ఒక్కరూ దీర్ఘకాలం బతకాలని కోరుకుంటారు, కానీ ఎవ్వరు ముసలివారు కారు. ప్రతి ఒక్కసారి నేను గమనించిన విషయం, కఠినమైన న్యాయం కంటే దయ గొప్ప ఫలాలను ఇస్తుంది. చాలామంది తమ మనసులో ఎంతైతే అనుకుంటారో అంతే సంతోషంగా ఉంటారు. నిన్నటి కంటే ఈరోజు ఎక్కువ వివేకం లేని వ్యక్తి గురించి నేను పెద్దగా పట్టించుకోను. నీ రేపటి బాధ్యతను ఈరోజు మానేసినంత మాత్రాన దాని నుండి నువ్వు తప్పించుకున్నట్టు కాదు. ఓ చెట్టుని నరకడానికి నాకు 6 గంటల గడువు ఉంటే అందులో మొదటి 4 గంటలు నేను గొడ్డలను పదును పెడతా. నీ తాత ఎంత ఎత్తైనా నీ ఎదుగు నువ్వే ఎదగాలి. నా శత్రువులను మిత్రులుగా చేసుకున్నప్పుడు నేను వారిని నాశనం చేసినట్టే కదా. ఒక తరం పాఠశాల గదిలోని తత్వమే తదుపరి తరం ప్రభుత్వ తత్వం అవుతుంది. ఒక ఉడుమును చంపేది దానికి అది ఇచ్చుకునే ప్రఖ్యాతే. నీకు మనశ్శాంతి దక్కుతుందంటే ప్రఖ్యాతిని పక్కన పెట్టు. స్నేహితుడంటే నీకు ఉన్న శత్రువుడే, వాడికి కలిగి ఉన్నవాడు. ఏదో ఒకరోజు నా అవకాశం ఖచ్చితంగా వస్తుంది, దానికోసం సిద్ధంగా ఉంటాను. నేను మగ్గు చూపించేది మౌనం వైపే. నా అతిపెద్ద ఆందోళన నువ్వు విఫలమయ్యావా లేదా అని కాదు, నీ వైఫల్యంతో నువ్వు సంతృప్తి చెందిపోయావా లేదానే. నేను మంచి చేస్తే నాకు సంతృప్తిగా ఉంటుంది, నేను చెడు చేస్తే నాకు అసంతృప్తిగా ఉంటుంది. ఇదే నా మతం. కేసు కొత్తదైనప్పుడు మనం కూడా కొత్తగా ఆలోచించి వ్యవహరించాలి.